అందరికీ జై భీమ్. మిత్రులారా, ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం మేము కులగణన చేస్తున్నాం, జనగణనతో పాటు కులగణన కూడా చేస్తున్నాం అని చెప్పేసి ఒక ప్రకటన చేసింది. సంతోషించదగ్గ విషయం. కానీ మిత్రులారా, దీని వెనుకాల ఎన్నో పోరాటాలు. బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యవారు కాంశీరామ్ గారు తన జీవితాన్ని బీసీల కోసం త్యాగం చేసిన వ్యక్తి కాంశీరామ్ గారు. ఆయన త్యాగం, ఆయన పోరాట ఫలితమే గతంలో 94లో బీసీలకు 27% రిజర్వేషన్లు. ఈరోజు దేశవ్యాప్తంగా కులగణన జరగడానికి కారణమైన బహుజన సమాజ్ పార్టీ సుప్రీం కుమారి మాయావతి గారని చెప్పుకోవడానికి మేము గర్వపడుతున్నాం, గర్విస్తున్నాం. जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार महात्मा ज्योतिराव फूले, जोहार मान्य श्री कांशीराम जी, वर्दिल्लाली बहुजन समाज पार्टी, वर्दिल्लाली बहन कुमारी मायावती गाరి నాయకత్వం. మిత్రులారా, నా పేరు ఖమ్మంపాటి నాగవంశీ. నేను వినుకొండ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిని. ఏదైతే నిన్న కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది, దేశంలో మేము కులగణన చేస్తామని ఒక ప్రకటన విడుదల చేసింది. చాలా సంతోషం. ఈ ప్రకటన విడుదల చేయడానికి గల కారణం బహుజన్ సమాజ్ పార్టీ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా బహన్ కుమారి మాయావతి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా స్టేట్ ప్రెసిడెంట్ బందెల్ గౌతమ్ కుమార్ గారు, మరియు రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు గారు, మరియు మరొక రాష్ట్ర కోఆర్డినేటర్ బక్కా పరంజ్యోతి గారి ఆధ్వర్యంలో బీసీలకి జరుగుతున్న అన్యాయం గురించి ప్రతిరోజు గళమెత్తారు. అదేవిధంగా మరీ ముఖ్యంగా పల్నాడు జిల్లాలో మన జిల్లా అధ్యక్షులు బూదాల బాబురావు గారి ఆధ్వర్యంలో ఇంకా లెక్కలేని ధర్నాలు చేస్తే నిన్న కేంద్ర ప్రభుత్వం తలంచి కులగణన చేస్తానని ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది బహుజన్ సమాజ్ పార్టీ విజయం. మిత్రులారా, బహుజన్ సమాజ్ పార్టీ నాటి నుండి బీసీల తరపున నిలబడుతుంది. ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్న మహనీయులందరూ బీసీలే. ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ వాళ్ళు కొద్ది మంది ఉండి 75 ఏళ్ల ప్రజాస్వామ్యంలో వాళ్ళు ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా ఉంటున్నారు. కానీ భారతదేశంలో లెక్క తీస్తే రమా రమేష్ బీసీలు 56% ఉంటారు. కానీ వాళ్ళు భారతదేశంలో ప్రధానమంత్రులు అవ్వలేదు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 కులాలు, 2 పార్టీలు రాజ్యం వెళ్తున్నాయి. ఇక మీద నుంచి అవి కుదరవు. ఈ రోజు మా లెక్కలు లెక్కేస్తున్నారు, రేపు నుంచి మేము మీ లెక్కలు లెక్కేస్తాం. మేము ఎంతమంది ఉన్నామో అంతమంది ఉండి బహుజన రాజ్యాధికారాన్ని సాధించుకొని భావి భారత ప్రధాని బహన్ కుమారి మాయావతి గారిని ప్రధాని చేసేంత వరకు ఊరుకోం. ఏదైతే మరి అప్పటి నుంచి మన కాంశీరామ్ గారు మరి బీసీల కోసం ఎంతో చేశారు. ఆర్టికల్ 342ని అమెండ్ చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాల పాటు దాన్ని అంతే ఉంచితే, కానీ కాంశీరామ్ గారు ఆనాడు ఢిల్లీలో 10,000 మందితో ధర్నా చేయడం వల్లే ఆర్టికల్ 342 వచ్చింది. అంతేకాకుండా అడుగడుగునా సరే బీసీలను కానీ, ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ, మైనార్టీలను కానీ తీసుకొని వచ్చే పరిస్థితి లేదు. కానీ ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ రోజు దేశంలో 85% మేము ఉన్నాం. కానీ రాజ్యం పరిపాలించడంలో మీరున్నారు, మేము వెనకబడి ఉన్నాం. అవన్నీ రోజులు పోయి మా రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం, బహుజన్ సమాజ్ పార్టీ ఈ రోజు బీసీల తరపున కానీ, ఎస్సీల తరపున కానీ, ఎస్టీల తరపున కానీ పోరాడుతున్నాం. ఇదే స్ఫూర్తితో, మహాత్మా జ్యోతిరావు గారి స్ఫూర్తితో మేము ముందుకు తీసుకెళ్లి బహుజన రాజ్యాధికారం సాధించుకున్న నాడు మరీ ముఖ్యంగా సంబరాలు చేసుకుంటాం. ఇది మా విజయం. ఇది కేవలం మేము పోరాటం చేయడం వల్ల మాత్రమే ఈరోజు బీసీల లెక్క కానీ, కేంద్ర ప్రభుత్వం అందరి లెక్కలు లెక్కేస్తాం, కులగణన చేస్తామని తెలియజేస్తుంది. ఇది మా విజయం. కాబట్టి మేము ఈరోజు వినుకొండ పట్టణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద సంబరాలు జరుపుకొని బాణాసంచా పేల్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తున్నాం. మిత్రులారా, నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు దేశంలో ఏ రాజకీయ పార్టీ చూసుకున్నా సరే మనల్ని మోసం చేస్తుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న విలువైన ఓటుని వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు మనకి చిన్న చిన్న కాయిదాల దగ్గరే ఉంచుతున్నారు. ఈ దేశంలో ఏ రంగాల్లో మనం లేవు. దానికి మనదే లోపం. కానీ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఏమి గుర్తు మీద ఓటేసినప్పుడు మాత్రమే నిజమైన మనం బహుజనుల పాలకులు అవుతామని తెలియజేస్తూ, అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈరోజు
ఈ రోజు ఈ లెక్కల్లో ఏ మాత్రం తప్పొచ్చినా సరే, మమ్మల్ని తక్కువగా ఉన్నారని చూపించినా సరే, కేంద్ర ప్రభుత్వాలకి రాష్ట్ర ప్రభుత్వాలకి మేమందరం బహుజన్ సమాజ్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. మీరు దొంగ లెక్కలు చూపిస్తే మేము మరొక ఉద్యమం చేస్తాం, మేము అసలు లెక్కలు బయటపడతామని తెలియజేస్తూ, ఇది మనందరి విజయం కాబట్టి మనందరం జరుపుకోవాలని, వాళ్ళలో జరుపుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నా. జై భీమ్, జై భారత్. అందరికీ జై భీమ్. మిత్రులారా, ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం మేము కులగణన చేస్తున్నాం, జనగణనతో పాటు కులగణన కూడా చేస్తున్నాం అని చెప్పేసి ఒక ప్రకటన చేసింది. సంతోషించదగ్గ విషయం. కానీ మిత్రులారా, దీని వెనుకాల ఎన్నో పోరాటాలు. బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యవారు కాంచీరామ్ గారు తన జీవితాన్ని బీసీల కోసం త్యాగం చేసిన వ్యక్తి కాంచీరామ్ గారు. ఆయన త్యాగం, ఆయన పోరాట ఫలితమే గతంలో 94లో బీసీలకు 27% రిజర్వేషన్లు. ఈరోజు దేశవ్యాప్తంగా కులగణన జరగడానికి కారణమైన బహుజన్ సమాజ్ పార్టీ సుప్రీం కుమారి మాయావతి గారని చెప్పుకోవడానికి మేము గర్విస్తున్నాం. ముఖ్యంగా మిత్రులారా, ఈ విజయం బహుజన్ సమాజ్ పార్టీది. దేశవ్యాప్తంగా కాకుండా ఈ రాష్ట్రంలోని మా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారు కానీ, అలాగే బహుజన్ సమాజ్ పార్టీ కోఆర్డినేటర్లు అయిన గౌరవనీయులు డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, అలాగే పరంజ్యోతి గారు ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో రాస్తారాకులు, ఎన్నో ధర్నాలు చేసి ఈ ప్రభుత్వాలకి కనువిప్పు కలిగించారు. మీరు మా లెక్కలు దాల్చండి, త్వరలో మేము మీ లెక్కలు దాల్చడానికి సిద్ధంగా ఉన్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలంతా కలిసి మోడీ లెక్కలో, కాంగ్రెస్ లెక్కలో తేలడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఈ కులగణనలో సక్రమంగా సమగ్ర కులగణన జరపాలి. ఏదో తూతు మంత్రంగా జరిపించామని చెప్పేసి చేతులు దులుపుకునే విధానంగా జరిపితే మా తమ్ముడు అన్నట్టు మరో యుద్ధానికి మేము సిద్ధపడతాం. ఖచ్చితమైన కులగణన జరిపి అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ. బీఎస్పీ ఆధ్వర్యంలో ఈరోజు పల్నాడు జిల్లా ఈనకొండలో బీసీ సమన్వయ కమిటీ కులగణన లెక్కలు తేల్చిన సందర్భంగా బీజేపీ గవర్నమెంట్కు బీసీల తరపున, ఎస్సీల తరపున స్వాగతం చెప్తున్నాం.